వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. మనం ప్రజెంట్ సాల్వ్ చేసేటటువంటి పేపర్ ఏదైతే ఉందో అది 2024 డిఎస్సి పేపర్ 1 ఆగస్ట్ షిఫ్ట్ టు పేపర్ ఇది. సో లాస్ట్ సెషన్లో మనం ఈ క్వశ్చన్ వరకు ఈ విక్టర్ ఇమాన్యుయల్ టు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అంటే ఇటలీ ఏకీకరణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. సో ఈ సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ లోపు ఇంకొక క్వశ్చన్ నెంబర్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ నెంబర్ నాకెందుకో ఓకే. దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ అన్నారు కదండి, మహాజనపదాల్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ అన్నారు కదా. సో దాంట్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదేది మరి పాకిస్తాన్లో ఉన్నదేది అంటే ఒకసారి మనకి గాంధారా ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్లో, కాంబోజా అన్నది మనకి పాకిస్తాన్లో ఉంది. గాంధారా మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, కాంబోజా అన్నది పాకిస్తాన్లో ఉంది. సో గుర్తుపెట్టుకోవద్దు. నాకెందుకు అప్పుడు ఈ రెండింటి లొకేషన్ చెప్పలేదు అనిపించింది. సో అందుకే మళ్ళీ ఇక్కడ చెప్పాను. లెట్స్ గో బ్యాక్ టు ప్రజెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతను గుర్తించాలి. స్పిరిట్ ఆఫ్ ద లాస్ మరి స్పిరిట్ ఆఫ్ ద లాస్ ఎవరు రాశారు? స్పిరిట్ ఆఫ్ ద లాస్ రాసింది జాన్ లాక్ కాదు, మాంటెస్క్యూ. ద డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ ఎవరు చేశారు? థామస్ జెఫర్సన్. ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇదెవరు? ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ జాన్ లాక్. నెక్స్ట్ సోషల్ కాంట్రాక్ట్ రూసో. ఇదొకటి మాత్రమే కరెక్ట్. అంటే ఇక్కడ మనం చూసుకున్నటువంటి దాంట్లో ఒకసారి ఈ ఆప్షన్స్ చేంజ్ చేసి ఇచ్చారు చూడండి. స్పిరిట్ ఆఫ్ ద లాస్ ఎవరని చెప్పాను? మాంటెస్క్యూ. అంటే ఇది ఇక్కడ. ఓకే. డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ ఎవరు? ఇది ఇక్కడ. ఓకే. సో ఇలా ఇచ్చారనమాట. ఓకే. మరి ట్రూ ట్రీటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు? జాన్ లాక్. ఇది మళ్ళీ ఇక్కడ ఇలా ఇచ్చారు. ఒకసారి డీప్గా ఈ స్పిరిట్ ఆఫ్ ద లాస్ దీంట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లాక్ రాసినటువంటి టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్, జాన్ లాక్ రాసినటువంటి టూ ట్రీటీస్ ఆఫ్ ద గవర్నమెంట్లో నేను ఏం చెప్పారంటే రాజుకి పరిపూర్ణ హక్కులు ఉన్నాయన్న నమ్మకాన్ని వ్యతిరేకించారు. అంటే డివైన్ రైట్స్. సో హీ వాస్ రిజెక్టెడ్ ద డివైన్ రైట్స్. అంటే రాజుకి పుట్టగానే కొన్ని హక్కులు సంక్రమిస్తాయి అన్నదాన్ని ఈయన వ్యతిరేకించడం జరిగింది. ఓకే. సో రూసో కూడా ఇదే భావన రూసో కూడా ఈ డివైన్ రైట్స్ని వ్యతిరేకించాడు. తర్వాత రూసో దగ్గరకు వద్దాం. సోషల్ కాంట్రాక్ట్ రచయిత రూసో. ఈయన ఏం చెప్పారంటే పీపుల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్ బిట్వీన్ ద అగ్రిమెంట్ మేడ్ బై పీపుల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే ఈయన ప్రజలు మరియు ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ఇది రూసో చెప్పారు. అండ్ రూసో నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో ఏం చెప్పారు? డివైన్ రైట్స్ అంటే లాక్ చెప్పిన దాన్ని ఈయన సమర్థించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మాంటెస్క్యూ. మరి ఇంతకుముందు మాంటెస్క్యూ ఏం రాశారు? మాంటెస్క్యూ చాలా ఫేమస్ బుక్ రాశారు, స్పిరిట్ ఆఫ్ ద లాస్. మాంటెస్క్యూ ఏం రాశారు? స్పిరిట్ ఆఫ్ ద లాస్ రాశారు. సో ఈయన చెప్పారు, సో ద పవర్స్ షుడ్ బి సపరేటెడ్ బిట్వీన్ ద లెజిస్లేచర్. అంటే అధికారాలన్నీ కూడా శాసనసభ, తర్వాత కార్యనిర్వాహక సభ, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఇది
న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ లేదా తర్వాత న్యాయ వ్యవస్థ మధ్య విభజన. ఓకే, దెర్ ఇస్ ఎ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద లెజిస్లేచర్, బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అని చెప్పింది మాంటెస్క్యూ. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్ర, కేంద్ర మరియు ఉమ్మడి జాబితాలో చేర్చబడని విషయాలపై చట్టాలు రూపొందించే అధికారం వీరికి ఉంటుంది. The organ is empowered to make laws on the subjects that are not included in the state, union and concurrent list. మనకు తెలుసు స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంగ్రెంట్ లిస్ట్ అని కొన్ని ఉంటాయి. ఈ మూడిట్లో లిస్ట్ చేయని అన్ని కూడా ఇంకో దాంట్లో ఉంటాయి. వాటిని మనం రెసిడ్యువరీ అంటాం, ఇంగ్లీష్లో రెసిడ్యువరీ పవర్ అంటాం. మరి దీని తెలుగులో ఏమంటారు? అవశిష్ట అధికారాలు. అవశిష్ట అధికారాలు అంటే అధికారాలు అవి స్టేట్ లిస్ట్లో కానీ, సెంట్రల్ లిస్ట్లో కానీ, కాంగ్రెంట్ లిస్ట్లో కానీ లేవు. అసలు స్టేట్ లిస్ట్లో వచ్చే అంశాలు ఏంటి అంటే, రాష్ట్ర పరిధిలో వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఉదాహరణకి అగ్రికల్చర్ కదా, అగ్రికల్చర్, ప్రిజన్, తర్వాత లైవ్ స్టాక్, లిక్కర్, యానిమల్ హస్బెండరీ, ట్రేడ్, ఇవన్నీ అగ్రికల్చర్, ఇవన్నీ స్టేట్ లిస్ట్లో వస్తాయి. యూనియన్ లిస్ట్లో మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సివిల్ ఏవియేషన్, పోస్టల్, బ్యాంకింగ్, డిఫెన్స్, రైల్వే, ఓకే, ఇవన్నీ యూనియన్ లిస్ట్లో వస్తాయి. కాంగ్రెంట్ లిస్ట్ అంటే మనకి ఈ రెండు కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ మరియు అంటే దీని ఉమ్మడి జాబితా అంటారు. ఉమ్మడి జాబితాలో ఉంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ విల్ మేక్ ద లాస్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెంట్ లిస్ట్లో ఉన్నాయి ఇంపార్టెంట్గా ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్. తర్వాత మరి సార్ రెసిడ్యూర్లో ఉన్నాయేంటి? ఈ మూడు లిస్టులలో యాడ్ అవనివి రెసిడ్యూర్లో ఉంటాయి. అంటే మేబీ ఈ రెసిడ్యూర్లో ఉన్నవి ఫ్యూచర్లో ఈ మూడింటిలో ఏదో దేంట్లో అయినా వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్ మనకి అడాప్ట్ అయిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ లేదు, సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ. అప్పుడు హార్డ్వేర్ లేదు, హార్డ్వేర్ టెక్నాలజీ. అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు, ఐటీ. సో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెసిడ్యూరీ పవర్లో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోతాయి. మేబీ స్టేట్లోనో, సెంట్రల్లోనో, కాంగ్రెంట్లోకి వెళ్ళిపోవచ్చు, దీనిలో ఉండొచ్చు. అండ్ ఇంకోటి కూడా స్పేస్ టెక్నాలజీ. సో ఇవి కొన్ని అంశాలు రెసిడ్యూర్లో ఉన్నాయి, అవశిష్ట అధికారాల్లో ఉన్నాయి. ఓకే, సో మరి ఇక్కడ ఏమని చెప్పారు? ఈ రెసిడ్యూరీ పవర్స్ మీద ఎవరు లాస్ మేక్ చేస్తారు? సో సెంటర్ యాజ్ అథారిటీ టు మేక్ ద లాస్ ఆన్ ద రెసిడ్యూరీ. అవశిష్ట అధికారాలు. ఓకే, అవశిష్ట అధికారాలు అంటే ఏ జాబితాలోని చేర్చబడినటువంటి వాటి మీద చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ విల్ మేక్ ద లాస్ ఆన్ ద సబ్జెక్ట్ విచ్ లిస్టెడ్ ఇన్ ద రెసిడ్యూరీ పవర్స్. నెక్స్ట్, వన్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద రీజన్ for the beginning of industrialization in Britain in 1750s. కింది వాటిలో 1750లలో పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో మాత్రమే ప్రారంభం కావడానికి కారణం కాదు అడుగుతున్నాడు. ఓకే, సో యాజ్ వి నో దట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం ఎక్కడ వచ్చింది? బ్రిటన్లో వచ్చింది. సో దానికి రీజన్ కానిది ఏది అడుగుతున్నాడు. చూడండి, సో బ్రిటన్లో రాజకీయ స్థిరత్వం, స్థానిక అధికారులు, విడదీయని ఏకీకృత మార్కెట్ ఉండడం. ఎస్ కరెక్ట్. బ్రిటన్, నో కంట్రీ వాజ్ రూల్డ్ బ్రిటన్ కదా. బ్రిటన్ వాజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో దేర్ వాజ్ ఏ పొలిటికల్ స్టాబిలిటీ అండ్ దేర్ వాజ్ ఏ గుడ్ యూనిఫైడ్ మార్కెట్ సిస్టమ్ ఉంది దాంట్లో. సో దట్ వాజ్ ఎనేబుల్డ్ దెమ్ టు గో ఫర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. బ్రిటిష్ వారు మార్కెట్ కోసం కొత్త పంట సాగు విధానాలను, జంతువుల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్, బ్రిటిష్ యూజ్డ్ న్యూ మెథడ్స్ ఫర్ కల్టివేషన్, యానిమల్ రేరింగ్, ప్రొడ్యూస్ మార్కెట్. ఇది కూడా కరెక్టే. అవైలబిలిటీ ఆఫ్ టౌన్స్, ట్రేడ్ అండ్ ఫైనాన్స్. పెద్ద టౌన్స్ ఉన్నాయి మనకి. అసలు లండన్ పెద్ద టౌన్ కాదు. అసలు పెద్ద టౌన్స్ ఏంటి? లీడ్స్, మాంచెస్టర్, బర్మింగ్హామ్. సో ఈ బర్మింగ్హామ్, ఓకే, ఇవన్నీ పెద్ద సిటీస్. లీడ్స్, మాంచెస్టర్, బర్మింగ్హామ్. లండన్ మొన్న వచ్చింది. ఓకే, సో బ్రిటన్ వాజ్ కనెక్టెడ్ విత్ ఆల్ సిటీస్, టౌన్స్, యూరోప్ విత్ రోడ్ మార్కెట్. నో, బ్రిటన్కి రోడ్ మార్కెట్ అసలు లేదు, ఎందుకంటే ఇది బ్రిటన్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది కదా.
సో ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ యూరప్ కదా, ఇది సో ఇది బ్రిటన్. సో దెర్ వాజ్ నో గుడ్ నెట్వర్క్ విత్ బ్రిటన్ అండ్ దట్. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, according to the system, economic system, the means of production based on private ownership. ఓకే, సో ఈ ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఉత్పత్తి సాధనాలు ప్రైవేట్ యాజమాన్యంపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. సి, సోషలిజం అంటే ఏంటంటే, సోషలిజం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కంట్రోల్డ్ అండ్ ఓన్డ్ బై, controlled and owned by government for welfare. సో దీన్ని మనం ఏమంటాం, సోషలిజం అంటాం. అంటే వస్తువుల తయారీ, సేవలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. దేని కొరకు? ప్రజల యొక్క వెల్ఫేర్ కొరకు. సో దాన్ని సామ్యవాదం అంటాం. క్యాపిటలిజం అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కంట్రోల్డ్ అండ్ ఓన్డ్ బై గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. మరి ప్రైవేట్ పర్సన్ వెల్ఫేర్ చూడు, ప్రాఫిట్స్. ప్రైవేట్ పర్సన్కి ఏం కావాలి? ప్రాఫిట్స్ కావాలి. సో దాన్ని మనం ఏమంటాం? పెట్టుబడిదారి విధానం అంటాం. లుద్దిజం అనేటటువంటిది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మంది యొక్క ఉద్యోగాలు పోతాయి. సో లుద్దిజం వాళ్ళు ఏం చేశారు? నెడ్ లుద్ అనేటటువంటి ఆయన, జనరల్ నెడ్ లుద్ అనేటటువంటి ఆయన ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇది దే ఆర్ అసాల్టింగ్ మిషన్స్, అంటే వీరు మిషనరీలను పాడు చేశారు, అంటే ధ్వంసం చేశారు. ఓకే, మిషన్స్ ధ్వంసం. ఎందుకు ధ్వంసం చేశారు మిషన్లను? ఎందుకంటే మిషన్స్ వల్ల ఉద్యోగాలు పోయినాయి కాబట్టి వారు మిషన్లను ధ్వంసం చేశారు. మిక్స్డ్ ఎకానమీ, ఇండియా ఇస్ ఏ మిక్స్డ్ ఎకానమీ. ఇండియా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఇప్పుడు మనం రష్యా అనొచ్చు, రష్యా అండ్ ఇది యుఎస్ఏ. ఓకే, సో ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని పెట్టుబడిదారి విధానం అంటారు. నెక్స్ట్, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అన్న ఆదర్శాలను నెరవేర్చడంలో ఫ్రెంచ్ విప్లవం విఫలమైందని భావించిన వారు బాబెఫ్. సో ఇది టెట్ క్వశ్చన్, ఇంతకుముందు ప్రీవియస్ టెట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈయన ఏం చెప్పారంటే, బాబెఫ్ ఏం చేశారంటే, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అన్నటువంటి థాట్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. దీస్ హ్యాడ్ కంప్లైంట్ దట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాడ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అసలు ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి ఏమి ఇచ్చింది? ఫ్రెంచ్ రెవల్యూషన్ గేవ్ ద వరల్డ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే వర్డ్స్ని ఇచ్చింది కదా. బట్ బాబెఫ్ ఏమని చెప్పారంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ ఫెయిల్డ్ టు గివ్ దిస్ ఎన్షోర్ దిస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. అంతేకాదు ఇంకేమని చెప్పారైనా బాబెఫ్ ఏం చెప్పారంటే, విలువైన సమానత్వం సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలని చెప్పాడు. ఇండివిజువల్ ప్రాపర్టీ, వ్యక్తిగత ఆస్తి రద్దు చేయాలి అని చెప్పాడు. సో ఎందుకు రద్దు చేయాలని చెప్పాడు? ఈ వ్యక్తిగత ఆస్తి రద్దు చేస్తేనే కదా సమానత్వం వచ్చేది. ఇండివిజువల్ ప్రాపర్టీ మస్ట్ బి అబాలిష్డ్ అని చెప్పాడు బాబెఫ్. సో బాబెఫ్ని ఏం చేశారు? ఉరి తీశారు. ఎందుకు? గవర్నమెంట్ను పడగొడుతున్నాడు. ఓకే, గవర్నమెంట్ను పడగొడుతున్నాడని కుట్ర చేశాడని బాబెఫ్ని ఉరి తీయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్పారంటే, భూమిని ఉమ్మడిగా అనుభవించాలి, అందరు అనుభవించాలి, ఉమ్మడిగా అనుభవించాలి అని చెప్పారు. ఎవరు? బాబెఫ్. వ్యక్తిగత ఆస్తి రద్దు చేయాలని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అన్న ఆదర్శాలను ఫ్రెంచ్ రెవల్యూషన్ నెరవేర్చాలని చెప్పారు. అంతేకాకుండా సమానత్వం సాధించాలంటే వ్యక్తిగత ఆస్తి రద్దు చేసి భూమిని ఉమ్మడి ఆస్తిగా అనుభవించాలి అందరూ అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, మరి ప్లేటో, థామస్ మూర్ ఎవరు? ప్లేటో, థామస్ మూర్, దీస్ బోత్ ఆర్ సోషలిస్ట్ ఐడియాలజిస్ట్. వీళ్ళు సామ్యవాదానికి సంబంధించిన సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళు ప్లేటో మరియు థామస్ మూర్. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్, వీళ్ళు సామ్యవాదాన్ని, పెట్టుబడిదారి వ్యవస్థని వ్యతిరేకించిన వాళ్ళు. ఫ్రెడరిక్ ఏంజెల్స్ అండ్ కార్ల్ మార్క్స్, కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్ both they rejected the capitalism and they focused socialism. స్వామి వివేకానంద, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళు కూడా దే ఆర్ ద వెరీ ఫేవర్ ఆన్ సోషలిస్ట్. నెక్స్ట్, ఈ స్పానిష్ యోధుడు మెక్సికోను దోచుకోవడానికి, అక్కడి ప్రజలను హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం వహించాడు.
Carthage. So Carthage, the Spanish conqueror had led an expedition to kill the people and plunder Mexico. సో మెక్సికోని ధ్వంసం చేయడానికి, మెక్సికోని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోవడానికి, ఆక్యుపై చేయడానికి లోకల్ పీపుల్ని ఈయన చాలా మందిని చంపేశాడు. కార్టేజ్ కిల్డ్ మెనీ ఆఫ్ ద పీపుల్. మరి పిజారో ఎవరు? పిజారో హీ వాస్ వర్క్డ్ ఫర్ పెరు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి ఎవరంటే పిజారో. శాన్ మార్టిన్ దేనికోసం పనిచేశాడు? చిలీ, అర్జెంటీనా అండ్ పెరు. సో ఈయన వీరి యొక్క ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారు. క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. చిలీ, అర్జెంటీనా, పెరు. ఈ పిజారో కూడా పెరు. నెక్స్ట్ సైమన్ బొలివర్, చాలా చాలా ఇంపార్టెంట్. సైమన్ బొలివర్ ఈయన లాటిన్ అమెరికా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి ఎవరంటే సైమన్ బొలివర్. నెక్స్ట్ 2018లో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్, సో వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్. ఓకే, సో ఇక్కడ దీనికి క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. శక్తి స్థల అని ఇక్కడ పేరు ఇచ్చారు, బట్ ఇక్కడ మాత్రం పేరు ఇవ్వలేదు చూడండి తెలుగులో. సో కాబట్టి ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లలో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చూడండి ఇక్కడ ఇయ్యలేదు, ఇక్కడ చూడండి పార్క్ నేమ్ కూడా శక్తి స్థల, ఇక్కడ మాత్రం ఆ పార్క్ ఒక పేరు పవర్ పార్క్ అని ఇచ్చారని పేరు ఇవ్వలేదు. సో మనకి ఇన్స్ట్రక్షన్లో కూడా ఉంటుంది ఇంగ్లీష్ ఈజ్ ద ఫైనల్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఉండాలి. సో అది ఎక్కడ పెట్టారంటే కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్, తుమ్కూరు డిస్టిక్. కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్ అంటారు. ఇది ఎక్కడుంది? తుమ్కూరు బాగా ఫేమస్. దేనికి? ఐరన్ ఓర్కి బాగా ఫేమస్. తుమ్కూరు ఐరన్ ఓర్కి బాగా ఫేమస్. నెక్స్ట్ జర్మన్ ఛాన్సలర్ బిస్మార్క్ 1879లో ఆస్ట్రియాతో పాటు 1888లో ఇటలీ మరియు ఆస్ట్రియాతో రహస్యంగా త్రిరాజ్య సంధి కూర్చుకోవడం గల కారణం. సో హీ వాంటెడ్ టు ఐసోలేట్ ద ఫ్రాన్స్, అంటే ఫ్రాన్స్ని వేరు చేయాలి కదా, ఎందుకంటే జర్మనీకి ఫ్రాన్స్కి పడదు కదా. సో బిస్మార్క్ ద జర్మన్ ఛాన్సలర్ మేడ్ ఎ సీక్రెట్ అలయన్స్ విత్ ఆస్ట్రియా ఇన్ 1879 అండ్ ఇటలీ ఇన్ ఆస్ట్రియా 1882 బికాస్ హీ వాంటెడ్ టు ఐసోలేట్ ద ఫ్రాన్స్ని ఒంటరి చేసి ఓడించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క వీరితో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ 1917లో బోల్షివిక్ల నాయకత్వంలో సోవియట్ అధికారాన్ని వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. 1917లో 2 times రెవల్యూషన్ వచ్చింది. వన్ ఈస్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ రెవల్యూషన్ అంటాం. తర్వాత 1917 అక్టోబర్ నవంబర్ రెవల్యూషన్ అంటాం. సో అసలు ఈ రెవల్యూషన్ ఎందుకు జరిగింది? 1917 కింగ్ జార్ అలెగ్జాండర్ II he sent most of the food material to the World War I soldiers కదా. సో 1917లో జరిగినటువంటి విప్లవం జరిగింది కదా. సో అది ఎందుకోసం జరిగింది? పీస్ అండ్ బ్రెడ్, మాకు శాంతి మరియు ఆహారం కావాలి అని జరిగింది. పీస్ అండ్ బ్రెడ్. సో అప్పుడు జార్జ్ నికోలస్ II పారిపోయాడు. కింగ్ నికోలస్ II ఏమైపోయాడు? ఈయన ఫ్లడ్, అంటే పారిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ టెంపరరీ గవర్నమెంట్ ఏర్పడేది. టెంపరరీ గవర్నమెంట్ అంటే తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది. తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది. సో తాత్కాలికమైన ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యం ఏర్పడ్డది? కెరెన్స్కీ అనేటటువంటి, ఇది రాదు బట్ చెప్తున్నాను. సో ఈ కెరెన్స్కీ ఏం చేశాడు? అగైన్ వీ నీడ్ టు గో అండ్ ఫైట్ ద వార్. కెరెన్స్కీ ఏం చేశాడు? వీ విల్ ఫైట్ వరల్డ్ వార్ వన్లో మనం ఫైట్ చేద్దామని మళ్ళీ ఆయన మన ఫాదర్ ల్యాండ్ కోసం, మన కంట్రీకి ఒక పరువు ప్రతిష్ట కోసం మళ్ళీ మనం కొట్లాడాలి అని చెప్పేసరికి 1917లో మళ్ళీ ఒక విప్లవం జరుగుతుంది. సో దాన్నే అక్టోబర్ లేదా నవంబర్ విప్లవం అంటారు. ఈ విప్లవాన్ని లీడ్ చేసింది ఎవరంటే లెనిన్. అంటే ఈ లెనిన్ న్యూ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ తీసుకున్నాడు? టెంపరరీ గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కదా. తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఆయన ఈ ప్రభుత్వాన్ని తీసేసి కూలదోసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్, అడాల్ఫ్ హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను ఆర్థికవేత్త జాల్మర్ చాస్ట్కు అప్పగించాడు. జాల్మర్ చాస్ట్ ఆర్థిక పునరుద్ధరణకు దీని లక్ష్యంగా చేసుకున్నాడు. సో ఆయన మనకి అడాల్ఫ్ హిట్లర్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు ద ఎకనామిస్ట్ జాల్మర్ చాస్ట్. జాల్మర్ చాస్ట్ ఎయిమ్ టు, జాల్మర్ చాస్ట్ ఒక ఫేమస్ ఎకానమిస్ట్. ఈయన మరి జర్మన్ ప్రజల దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, ఎలాగైనా కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, జాబ్స్ ఇవ్వాలి కదా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆయన కొత్త కొత్త ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లోనే వోక్స్ వ్యాగన్, మీ అందరికీ తెలుసు వోక్స్ వ్యాగన్ అనేటువంటి కార్ కంపెనీ, దీన్ని పీపుల్స్ కార్ అంటాం, జర్మన్ పీపుల్స్ కార్గా పిలిచేటటువంటి ఒక కొత్త కంపెనీని పెట్టడం జరిగింది. సో ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన పథకం ద్వారా అతడు పూర్తి ఉపాధి మరియు పూర్తి ఉత్పత్తి ఎలాగైనా చేసి జర్మనీలో ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి కల్పించాలి, యువతకి ఉద్యోగాలు కల్పించాలి, అప్పుడే ఈ ఆర్థిక మాంద్యం పోతుంది అని చెప్పాడు. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? డిప్రెషన్, రిసెషన్ అంటాం, గ్రేట్ డిప్రెషన్. సో అదనమాట జాల్మర్ చాస్ట్. సైన్యంలో చేరే విధం కాదు, ప్రజల్లో జీవన ప్రమాణాలు కాదు, ఈ వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టాడు. చాలా రకాలైనటువంటి కంపెనీస్ ఆయన పెట్టడం జరిగింది. కొన్ని అమ్యునిషన్ కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది. అంటే మనకి వెపన్స్ తయారు చేసేటటువంటి కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు. మహమ్మద్ ఇక్బాల్, ద ఉర్దూ పోయిట్ అండ్ ద ఆథర్ ఆఫ్ సారే జహాం సే అచ్చా హిందుస్థాన్ హమారా స్పోక్ ఆఫ్ ఎ నీడ్ ఫర్ ఏ. సో ఇదంతా బాగానే ఉంది, హిందుస్థాన్ హమారా అని చెప్పి పాడినటువంటి మహమ్మద్ ఇక్బాల్ కూడా 1930లో ఆయన ఒక మీటింగ్లో 1930లో ఒక ఏమంటారు ముస్లిం లీగ్ యొక్క ప్రెసిడెన్షియల్ స్పీచ్లో ఆయన ఏమని చెప్పారంటే, వీ వాంట్ సపరేట్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ పార్ట్స్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ఈ ప్లేసెస్తో మాకు కంప్లీట్గా మాకు ఒక పాకిస్తాన్ కావాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, నార్త్ వెస్ట్ పార్ట్స్తో మాకు సపరేట్ ముస్లిం స్టేట్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది ఆయన మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్, 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని సెంట్రల్ బ్యాంక్గా స్థాపించాడు. మన 41 అనగానే మనకు గుర్తొచ్చే పేరేంటి? లాస్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన యొక్క పరిపాలన 1911 to 1948. ఈ మధ్య ఏ పీరియడ్ ఇచ్చినా, ఏ డెవలప్మెంట్ ఇచ్చినా కూడా అది ఈయన అకౌంట్లోకి వచ్చేస్తుంది. 7th నిజాం, ఈయనే గ్రేటెస్ట్ నిజాం, లాస్ట్ నిజాం అండ్ గ్రేటెస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్, 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. ఇది కోటిలోని సుల్తాన్ బజార్లో ఉంది. కోటిలోని సుల్తాన్ బజార్లో ఉంది. ఓకే, సో దీనిలో ఎవరు స్థాపించారు? మరి లైబ్రేరియన్ మూమెంట్లో మనకి 8th క్లాస్ లైబ్రేరియన్ మూమెంట్లో ఉంది. దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ దేర్. కొమర్రాజు లక్ష్మణరావు, రావి చెట్టు రంగారావు, ఇంకొక పర్సన్ ట్రయో ఉండరు, ఇంకొక పర్సన్ మనకి నాయని వెంకట రంగారావు. దీస్ 3 people. ఓకే, ఈయన ఫాదర్ ఆఫ్ లైబ్రేరియన్ మూమెంట్ ఇన్ తెలంగాణ, అంటారు. రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, వీళ్ళందరూ కూడా తెలంగాణ అంటే మన హైదరాబాద్ స్టేట్లో ఈ యొక్క భాషా నిలయాలు, లైబ్రరీని స్థాపించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది మౌర్య సామ్రాజ్య పాలకులను కాలక్రమానుసారంగా అమర్చండి. వావ్, కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, బట్ మనకి పేర్లు గుర్తుంటే ఈ ఆన్సర్ పెద్దగా డిఫికల్ట్ ఏం కాదు. ఒకసారి చూద్దాం. అశోక ది గ్రేట్ కదా. సో ఫస్ట్ ఎవరు మనకి? చంద్రగుప్త మౌర్య పీరియడ్ 321 to 97. తర్వాత బిందుసార పీరియడ్ 297 to 73. ఓకే, దాని తర్వాత అశోక పీరియడ్ ఎప్పుడు? 273 to 232. దాని తర్వాత దశరథ. సో దశరథ పీరియడ్ 232 to 224. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. సో మనకి బిందుసార CGM ఫస్ట్ మనకి ఏమొస్తుంది? సో మనకి BCAD వస్తుంది. చూద్దాం మరి BCAD.
సో BCAD ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, దిస్ గుప్తా రూలర్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కవిరాజా. అసలు కవిరాజా ఎవరు? కవిరాజుగా పిలువబడ్డటువంటి వ్యక్తి ఎవరు? గుప్తా. ఓకే, సో గుప్తా పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ ఎరా ఇన్ ఇండియా. గోల్డెన్ ఎరా అంటే గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని భారతదేశంలో స్వర్ణ యుగంగా చెప్తారు. స్వర్ణ యుగంగా చెప్తారు. మరి గుప్తుల్లో గ్రేటెస్ట్ పర్సన్ ఎవరు? సముద్రగుప్తుడు. సో సముద్రగుప్తా ఈజ్ కాల్డ్ యాజ్ కవిరాజా. ఓకే, సముద్రగుప్తుని గురించి తెలిపేటటువంటి సముద్రగుప్త అనగానే పీరియడ్ గుర్తు రావాలా. సో 3352 370 సముద్రగుప్త పీరియడ్. అండ్ సముద్రగుప్త ఎరెక్టెడ్ ఎరాన్ ఇన్స్క్రిప్షన్. ఎరాన్ శాసనం సముద్రగుప్తుని గురించి చెప్తుంది. అండ్ సముద్రగుప్తుని యొక్క ఇంకొక శాసనం అలహాబాద్ ప్రశస్తి. అలహాబాద్ ప్రశస్తి కూడా ఇది ఎవరు రాశారు? రిటర్న్ బై హరిసేనుడు రాసినటువంటి అలహాబాద్ ప్రశస్తి కూడా సముద్రగుప్తుని గురించి తెలుపుతుంది. ఈయన చాలా గ్రేటెస్ట్ పర్సన్. ఓకే, ఇది ఎరాన్ శాసనం ఈయన యొక్క మిలిటరీ అచీవ్మెంట్ గురించి చెప్తుంది. మిలిటరీ అచీవ్మెంట్స్. నెక్స్ట్, పల్లవ పాలకుడైన నరసింహవర్మ ఈ బిరుదును స్వీకరించారు. టెట్ క్వశ్చన్ ఇది. ఇంతకుముందు టెట్ క్వశ్చన్. వాతాపిని దగ్ధం చేశాడు ఆయన. He was destroyed the Vatapi in a title Mahamalla. టైటిల్ ఈయనను మహామల్ల కూడా ఉంటుంది. మహామల్ల లేదా మామల్ల. వాతాపి కొండ, బికాస్ వాతాపి ఆర్ బాదామి. హీ వాజ్ డెస్ట్రాయిడ్ ద బాదామి మొత్తం డెస్ట్రాయ్ చేశారు. మరి పల్లవాస్ ఉన్నారు కదా సార్, పల్లవాస్ ఏ ప్లేస్ని రూల్ చేశారు? పల్లవాస్ దే రూల్డ్ సౌత్ ఈస్టర్న్ పార్ట్స్. ఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్స్ ఉంది కదా, ఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పల్లవ. సో పల్లవాస్ ఫౌండర్ వాస్ సింహ విష్ణు. పల్లవ ఫౌండర్ సింహ విష్ణు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిగతా క్వశ్చన్స్ మనం ఓకే. 1931లో జరిగిన సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ. సో మనకి ఫస్ట్ ఆర్టీసీ ఎప్పుడు జరిగింది? 1930. సెకండ్ ఆర్టీసీ 1931, థర్డ్ ఆర్టీసీ 1932. ఓకే, ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, సో గాంధీజీ ఎప్పుడు అటెండ్ అయ్యారు? సెకండ్కి మాత్రమే అటెండ్ అయ్యాడు. ఫస్ట్ అటెండ్ కాలేదు. ఎందుకు? గాంధీజీ 1930లో జైల్లో ఉన్నాడు. జైలు ఎక్కడ? పూనాలో ఉన్నటువంటి జైల్లో ఉన్నాడు. సో గాంధీజీ అటెండెడ్ ఫర్ ది సెకండ్ వన్. ఈ మూడింటికి అటెండ్ అయిన వ్యక్తి ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్. ఓకే, సో గాంధీజీ ఎందుకు జైల్లో ఉన్నాడు? ఎందుకంటే అప్పుడు దండి మార్చ్ చేశారు కదా, దండి సత్యాగ్రహ. సో దండి మార్చ్ చేశారు కాబట్టి గాంధీని తీసుకొచ్చి జైల్లో వేశారు. అందువల్ల ఆయన ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేదు. ఓకే, సో అక్కడ ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగిన తర్వాత వెళ్తాడు. గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత గాంధీని రిలీజ్ చేసేసరికి గాంధీ లండన్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ సెషన్లో మిగతా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. మీ అందరికీ అర్థమైందని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.